వెల్కమ్ టు బిఎల్ఏ బిజినెస్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సొసైటీ రిజిస్ట్రేషన్ అంటే ఏంటిది, సొసైటీ రిజిస్ట్రేషన్ ఎవరు తీసుకోవాలి, సొసైటీ రిజిస్ట్రేషన్లో రకాలు, దాని పూర్తి వివరాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా సొసైటీ రిజిస్ట్రేషన్ అన్న వెల్ఫేర్ అసోసియేషను, ఎడ్యుకేషన్ సొసైటీ రిజిస్ట్రేషను, కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషను, యూత్ యూనియన్ రిజిస్ట్రేషను, కాలనీ అసోసియేషను, ఇవన్నీ మొత్తం ఒకటే కేటగిరీ అండి. సో మనము మినిమం వచ్చేసి 7 మెంబర్స్ తోటి ఈ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. అంటే 7 మెంబర్స్ అంటే ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరరు, ఈ 5 మంది మెయిన్ ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసి 2 ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, టోటల్ 7 మెంబర్స్ తోటి మనకి ఈ సొసైటీ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అంటే ఒక కాలనీ కానీ, ఒక అపార్ట్మెంట్లో కానీ, నెక్స్ట్ వచ్చేసి ఒక యూనియన్లో కానీ చాలా మెంబర్స్ ఉంటారు ఆ యూనియన్ ఫామ్ చేసేటప్పుడు. సో అందులో మెయిన్ మెంబర్స్ని మనం ఓటింగ్ ప్రకారంగా మనం తీసుకొని